ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఉన్నప్పుడు, అది కూడా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడకపోతే, మాట తూలితే అవతల వైపు నుంచి కూడా అదే రకమైన మాటలు వస్తాయి. కొద్దిగా అటు ఇటుగా అవతల వాళ్ళకి కొద్ది సంస్కారం ఉందనుకోండి, అంత కాకపోయినా ఎంతో కొంత వస్తాయి. కానీ మాట తూలేటప్పుడే ఆలోచించుకోవాలి. నేను మాట్లాడుతుంది తప్పు కదా, నా స్థాయి కాదు కదా ఈ మాటలు అనేది ఆలోచించుకోవాలి. లేటెస్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులతో, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది నేనే, పోలవరం కట్టింది నేనే, వెలిగొండ ప్రాజెక్టు కట్టింది నేనే, ఆర్సెల్ఆర్ మిట్టర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది నేనే, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ని చోరీ చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అని చెప్పుకున్నారు. సరే, వైసీపీ పార్టీ తరఫున క్రెడిట్ కోసం ఆయన ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశాడు. సరే, అది నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మరు, అది వదిలేయండి. కానీ ఒక మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ రంధ్రాన్ని చూసి నేను చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మీరే చూడండి ఒకసారి. తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే ఏపీఐసి భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టలనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి ఈ మాట మాట్లాడారు. ఈ మాట మాట్లాడిన దానికి అవతల వైపు నుంచి కూడా అదే రకమైనటువంటి కౌంటర్స్ వస్తాయిగా. మరి పెంబసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర మంత్రి, టీడీపీ నాయకులు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతిగా మాట్లాడండి, సబ్జెక్టుగా మాట్లాడండి, మీరు సబ్జెక్టుగా మాట్లాడితే మేము సబ్జెక్టుగా మాట్లాడగలం, మీరు ఇలా మాట్లాడితే మేము మాట్లాడగలం, కాకపోతే మాకు సంస్కారం అడ్డొస్తుంది, మేము కావాలనుకుంటే ఒక్క మాటతో మిమ్మల్ని ఒకసారి వినండి. నిన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగతం వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడచ్చు. ఫిజికల్గా బాడీ షేమింగ్ అని ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్. ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ అని పెంబసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. విన్నారు కదా. అయితే ఇప్పుడు ఇది వైసీపీ కార్యకర్తలకి కోపాన్ని తెప్పిస్తుంది, ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అంటారా, అలా అంటారా అని చెప్పేసి. ముందు అన్నది ఎవరు? ముందు ఈ మాటకి కారణం ఏంటి, అసలు నేపథ్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సరిగా మాట్లాడి ఉండుంటే, పద్ధతిగా మాట్లాడి ఉండుంటే అవతల వైపు నుంచి కూడా పద్ధతిగానే వస్తాయి కదా. అప్పటికీ పెంబసాని చంద్రశేఖర్ గారు ఏమన్నారు, మేము కూడా అలా మాట్లాడితే మిమ్మల్ని అని అన్నారు. కానీ మేము చంపేస్తామని, నరికేస్తామని, రప్పని అనలేదు. మేము మాట్లాడగలం, కాకపోతే మా సంస్కారం అంటే వస్తుంది. సంస్కారంగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడని నీతులు చెప్పారు. ఆ నీతులు ఎక్కడ? ఇంకోటి ఏంటంటే, నేనేమంటానంటే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు స్పందించారు పెంబసాని చంద్రశేఖర్ గారి కామెంట్స్ మీద. మాటలతో చంపగల రౌడీవా నువ్వు, వచ్చే ఎన్నికల్లో బ్యారెట్తో తంతే పోయి అమెరికాలో పడతాడట. బ్యారెట్తో అంబటి రాంబాబు దండిస్తాడు. అసలు అంబటి రాంబాబు స్థాయి ఏంటి? 1989లో ఒకసారి గెలిచాడు ఆయన ఎమ్మెల్యేగా, గుంటూరు జిల్లా రేపాల నుంచి గెలిచాడు. తర్వాత 1994లో ఓడిపోయాడు, 1999లో ఓడిపోయాడు. అసలు 2004, 2009లో ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదు. వరుస ఓటముల ఫలితంగా ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సింపతి వేవ్లో, సింపతి వేవ్ 2014లో గెలవలే. అంటే నిజానికి వైసీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2014 ఎన్నికల్లో అంబటి రాంబాబు గారు
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి కోడెల శివప్రసాదరావు గారి చేతిలో ఓడిపోయారు. 2019లో వైసీపీ వేవ్లో అదే కోడెల శివప్రసాదరావు గారి మీద సత్తెనపల్లి నుంచి గెలిచారు. మళ్ళీ మొన్న 2024 ఎన్నికల్లో అదే సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారి చేతిలో ఓడిపోయారు. ఇది అంబటి రాంబాబు గారి నేపథ్యం. అంటే మొత్తం 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా, ఈ 30 ఇయర్స్ పైన ఇండస్ట్రీలో అంబటి రాంబాబు గారు గెలిచింది కేవలం 2 సార్లు. అది కూడా 2019 వైసీపీ వేవ్లో 151 మంది గెలిచారు కాబట్టి ఆ 151 మందిలో అంబటి రాంబాబు గారు ఒకళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి సపోర్టర్ కాబట్టి అప్పుడు మంత్రి అయ్యారు. మంత్రి అయ్యి కూడా నోటి దూల అంబటి రాంబాబు గారి గురించి నోటి దూల మీకు తెలియంది కాదుగా. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఏ మాట అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట అన్నందుకు కోపం వస్తుంది కదా, మరి చంద్రబాబు నాయుడు గారిని రకారం భాషలో తిట్టాడు అంబటి రాంబాబు. మరి టీడీపీ కార్యకర్తలకు ఎంత కోపం వచ్చి ఉండాలి. కొడాలి నాని చేత వైసీపీ వాళ్ళు ఏ రకంగా మాట్లాడిచ్చేవాళ్ళు, టీడీపీ కార్యకర్తలకు ఎంత కోపం వచ్చి ఉండాలి. గతంలో ఏ రకంగా మాట్లాడిచ్చారు. సరే వీళ్ళంతా వదిలేయండి, అసలు అంబటి రాంబాబు గారి స్థాయి కాదులే కానీ పెంపసాని గారిది, వీళ్ళందరూ వదిలేయండి. నిజానికి పెంపసాని గారి స్థాయి గురించి మాట్లాడుకుంటే ఆయన ఓయూలో వైద్య విద్యని కంప్లీట్ చేసుకుని అమెరికా వెళ్ళారు. అమెరికాలో కంపెనీ పెట్టుకున్నారు. అమెరికాలో ఇలా సూట్ కేసులు కంపెనీలు పెట్టి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని అడ్డంగా సంపాదించుకునే అవకాశాలు ఉండవు. ఏదన్నా లీగల్గా చేసుకోవాల్సిందే, లీగల్ వ్యాపారాలలో ఒక పద్ధతిగా నిజాయితీగా సంపాదించుకోవాల్సిందే. అక్కడ అవినీతి చేస్తేనో ఇన్లీగల్గా సంపాదిస్తేనో అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి అక్కడ నిజాయితీగా వైట్ మనీని సంపాదించుకున్నాడు. తిరిగి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో ఇక్కడ రాజకీయాలకు వద్దాం అనుకున్నాడు. 2014 ఎన్నికల్లోనే పోటీ చేద్దాం అనుకున్నాడు. రాష్ట్ర విభజన అయినటువంటి పరిస్థితుల్లో సరే అప్పుడు టీడీపీ వాళ్ళు ఆయన అడిగిన సీట్ ఇవ్వలేదు. రాయపాటి సాంబశివరావు గారికి నర్సరావుపేట ఇచ్చిన తర్వాత ఆయన కొంత కామైనట్టున్నారు. 2019 ఎన్నికల్లో కూడా సీట్ అడిగారు, కాలేదు, వర్కౌట్ కాలేదు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా అవకాశం ఇచ్చింది టీడీపీ పార్టీ. దాన్ని ఉపయోగించుకొని ఎంపీగా గెలిచారు. ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కేంద్ర మంత్రిగా పెంపసాని గారి పనితీరు గురించి మీకు తెలియంది కాదు, నరేంద్ర మోడీ గారు మెచ్చుకుంటున్నారు ఆయన పనితీరు గురించి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు పెంపసాని గారు మాట్లాడిన మాటలు అంబటి గారికి కోపం తెప్పించి ఉండొచ్చు. మరి అంబటి గారు మాట్లాడిన మాటలు ఎంతమంది కోపం తెప్పించి ఉన్నాయి? అసలు అంబటి గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇక రిపీట్. ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు జనసేన కార్యకర్తల కోపం తెప్పించి ఉండాలి. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి గతంలో నీళ్ళని బాయలు చూసుకోమని, ఏజ్ అయిపోయింది మూలను కూర్చొని కృష్ణారామ అనుకోమని ఏ రకంగా మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అవి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించే కాదు, సొంత చెల్లిని ఉద్దేశించి కూడా. చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేశారు. ఒక చెల్లి కట్టుకున్న చీర మీద అన్న కామెంట్ చేయొచ్చా? పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అన్నట్టుగా మాట్లాడారు. తప్పు కదా పదం. ఎవరైనా మాట్లాడితే ఖండించాల్సింది, వ్యతిరేకించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. పైగా పవన్ కళ్యాణ్ గారి మీద అనేక సార్లు పార్టీలు మార్చినట్టు, జెండాలు మార్చినట్టు, భార్యను మార్చేస్తాడని, చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడని ఇలా రకరకాలుగా మాట్లాడారు. అసలు నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు అయినటువంటి అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు ఏంటి? కాబట్టి నేనేమంటానంటే, మన వైపు నుంచి టెంప్ట్ ఉన్నప్పుడు అవతల వైపు నుంచి కూడా ఎన్నో కొన్ని వస్తూనే ఉంటాయి. అసలు మనం జాగ్రత్తగా ఉండాలి, మన మాట తీరు జాగ్రత్తగా ఉండాలి, మనం పద్ధతుల్లో ఉండాలి. అప్పుడు అవతల వాళ్ళ పద్ధతుల గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం లకారం భాషలో తిట్టి అవతల వాళ్ళ నుంచి ఏమీ రావద్దు అంటే అట్ట. ముందు మన నోరు జాగ్రత్తగా ఉండాలి, మనం పద్ధతుల్లో ఉండాలి, మనం గీతల్లో ఉండాలి, మనం హద్దుల్లో ఉండాలి. అప్పుడు అవతల వాళ్ళ నుంచి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచిని. మేమైతే బూతులు తిరుగుతాం, మీరైతే నీతులు చెప్పండి అంటే అట్ట. సో జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు, ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.